మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వెంటనే మనం బాల్కనీలో కలుద్దాం. అయినా ఝాన్సీ గారు ఈ టైంలో మెసేజ్ చేయడం ఏంటి? ఈ టైంలో కలవాలనడం ఏంటి? గుండెల్లో కూడా ఏవో పాజిటివ్ బెల్స్ మోగుతున్నాయి. ఏంటండి, ఏదో మాట్లాడాలన్నారు? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. పోనీ నన్ను చెప్పమంటారా? నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకెలా తెలుసు? మీ మనసే తెలుసుకున్నాను. ఇక మనసులోని మాటను తెలుసుకోలేనా? బట్ స్టిల్ ఈ విషయం నేనే మీకు చెప్పాలి. అయితే ఆలస్యం చేయకుండా చెప్పండి. ఐ లవ్ యూ. వాట్? मजा पिला चिल्ला ले 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 मजा ले 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 मजा ले 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 मजा पिला पिला चिल्ला. ఇదంతా డ్రీమా? ఛా, కమ్ ఆన్. హాయ్. రండి ఝాన్సీ గారు, రండి. మీరు మాట్లాడతారా, నన్ను మాట్లాడమంటారా? అదేంటి మీరు మాట్లాడేదేంటి? నేను కదా మిమ్మల్ని కలవాలని చెప్పింది. మీరెందుకు కలవాలనుకున్నారో నాకు తెలుసండి. అవునా? ఎలా తెలుసు? ఏం తెలుసు? అమ్మా, నాతో చెప్పించాలనే. మీరే చెప్పండి. అది చిన్న హెల్ప్ కావాలి. నేను అందమైన ఆడవాళ్ళ కోసం ప్రాణాలే ఇస్తాను. మీలాంటి వాళ్ళకైతే 4-5 సార్లు ఇస్తాను. జస్ట్ జోక్ అండి. ఏదో సినిమా డైలాగ్ గుర్తొచ్చి అలా అన్నాను. సరే, విషయం ఏంటో చెప్పండి. ఏం లేదండి, కోర్టుకు సంబంధించిన కేసులు చూసుకుంటూ పిల్లల్ని స్కూల్కి పంపించడం, స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడం, వాళ్ళతో హోంవర్క్ చేయించడం, వీటన్నిటి వల్ల నాకు టైం సెట్ అవ్వడం లేదు. అవునా? మీ వాచ్ రిపేర్ చేయించి టైం సెట్ చేయించమంటారా? ఇది రెండో జోక్ అండి. నో మోర్ జోక్స్ ప్లీజ్, చెప్పండి. అది కాదండి, పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు, ఎప్పుడు ఆకలి అంటారో తెలీదు, ఎప్పుడు నిద్రపోతారో తెలీదు. 24 అవర్స్ ఎవరో ఒకరు వాళ్ళని కనిపెట్టుకుని ఉండాలి. అంటే ఏంటండి మీ ఉద్దేశం? మీరంచక్కా కోర్టుకు వెళ్ళొచ్చు, నేను మాత్రం పోలీస్ జాబ్ మానేసి పిల్లల్ని చూసుకోవాలా? అయ్యో, మీరు పూర్తిగా వినడం లేదు. మీరు ఫాస్ట్గా చెప్పడం లేదు. పిల్లల్ని మీరు చూసుకోవాలని నేను అనడం లేదు. ఆ విషయంలో
రాణి నాకు హెల్ప్ చేస్తుంది. నాకు వీలు కానప్పుడు పిల్లల్ని చూసుకోవడం కోసం రాణి ఇంటికొస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అంతేకాదండి, అప్పుడప్పుడు ఇక్కడే నాతో పాటు ఉంటుంది కూడా. ఏంటండి మీరు మరీను? అప్పుడప్పుడే కాదు, ఎప్పుడూ ఇక్కడే ఉండమానండి. రాణి మీ చెల్లెలు. మీ చెల్లెలు మీతో ఉంటే ప్రాబ్లం ఎవరికి ఉంటుంది చెప్పండి? మీ ఇంట్లో వాళ్ళకి. ఝాన్సీ గారు, మా వాళ్ళ మీద మీ ఉద్దేశం ఇంకా మారలేదా? వాళ్ళు చాలా మంచివాళ్ళండి, మీలాగే. అర్థం చేసుకోవాల్సిన మీరే అపార్థం చేసుకుంటే ఎలా అండి? అపార్థం కాదు, వాస్తవం మాట్లాడుతున్నాను. ఈరోజే రాణి వస్తుంటే మృణాలిని గారు సీరియస్ అయ్యారట. ఇక్కడే ఉంటే మళ్ళీ ఏదైనా గొడవ చేస్తారేమో అని రాణి భయపడుతుంది. అందుకే మీరీ విషయంలో ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయాలి. మీరు ఇది చెప్పడానికే వచ్చారా? అవును. మీరేమనుకున్నారు? అది నేను కూడా అదే అనుకున్నాను. అయినా నేను కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదండి. రాణి హ్యాపీగా ఉండొచ్చు. అలా అని రాణి కూడా ఇక్కడ ఎక్కువ రోజులు ఉండదులేండి. రాణికి వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాను. పెళ్లి సంబంధం కూడా చూశాను. అన్నీ కుదిరి ఆ పెళ్ళైపోతే తన బతుకు తను బతుకుతుంది. మీరు చాలా గ్రేట్ అండి. మీలాంటి అమ్మాయి పక్కనే ఉంటే జీవితం చాలా బాగుంటుంది. నిజం అండి, మీకు ఏ స్వార్థం లేదు. అందరూ బాగుంటేనే నేను బాగుంటాను అనుకునే మంచి గుణం ఉన్న అమ్మాయి మీరు. మీలా ఆలోచించేవాళ్ళు, మీలా బంధం బంధుత్వాలకు విలువనిచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఐఎమ్ ఇంప్రెస్డ్. సర్లేండి, నన్ను పొగడ్డం తర్వాత నాకు ఈ ఒక్క విషయంలో హెల్ప్ చేస్తారు కదా? అయ్యో, దీనికి మీరు అంతలా రిక్వెస్ట్ చేయాలా? మీరేం వరీ అవ్వకండి, నేను చూసుకుంటాను. ఈ ఇల్లేమి హాస్టల్ కాదు కదా, ఫ్రెండ్స్ రాకూడదు, రిలేటివ్స్ రాకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి. మీరు పిల్లలకి గార్డియన్గా కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఇంటికొచ్చారు. మాకు ఎలా ఫ్రెండ్స్ చుట్టాలు వస్తారో మీకు కూడా అలానే రావచ్చు, ఉండొచ్చు. అయినా మీరు రిక్వెస్ట్ చేయకూడదండి, ఆర్డర్ వేయాలి. లేదండి, నేను మీకు ఆర్డర్ వేయడం కరెక్ట్ కాదు. ఏంటండి మీరు నేను మీరు అని వేరు చేసి మాట్లాడతారు? మన మధ్య ఈ హద్దులు ఇవి అవసరమా చెప్పండి? నా కోసం పనిచేయని మీరు నాకు ఆర్డర్ వేయాలి. సేమ్ టైం నా మీద అలగొచ్చు, అరవచ్చు కూడా. నన్ను కొట్టినా కొట్టొచ్చు, నేనేవి అనుకోను. బాగోదండి. అంటే నిజంగానే కొట్టేస్తారా ఏంటి? ఏంటి అలానే చూస్తున్నారు? మీరిలా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటారండి. మీకోసం నేను ఏదైనా చేయడానికి రెడీ.